శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష. నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే హంద్రీనేవా కాలువలు దవ్వుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సింది. కానీ దానికి ప్యారలల్గా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండికోట నుంచి మళ్ళీ హంద్రీనేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. అది నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు. అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష. నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి 490 మంది అదనంగా కేసులు చేర్చారు దిశ. ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు. ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఇంకా ఆ కేసుని. అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే. మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేర్చినటువంటి నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో ఆ 2 సంఘటనల్లో దగ్గర 1000 మంది పైన 409 ప్లస్ 286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన కేసులు పెట్టారు. కేసులు లేనివాడు వెళ్ళాడు. చాలా మంది 1, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు జైల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఒక పక్క రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన, ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్, మంచి డాక్టర్, ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు 5 సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు. మాకు డబ్బులు నిధులు రావడం లేదు, జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందనే అర్థంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో అధ్యక్ష 4000 మంది పైన కేసులు పెట్టారు. నేను వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సమీక్ష చేస్తాం, ఆ కేసులు తీసేస్తాం. చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం, ఇది భయంకరమైన వాతావరణం. ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, టీచర్ల బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం, ఫోటోలు తీయించడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలపైన న్యాయమూర్తులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు. వాళ్ళపైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన కేసు తీసుకొని
సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా కూడా అది కూడా ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు. దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను. ఆనాటి ప్రభుత్వ పాలన కడాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. నెక్స్ట్ మీడియా పైన దిశ. మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం. అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం నా చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచన. అధ్యక్ష అదే మరి ఏబిఎన్, TV5 వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఎన్ని విధాలుగా చేయాలని చేసే పరిస్థితి వచ్చారు. ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లో ఎక్కడ వేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష 73 సంవత్సరాలు. ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు. ఆ నేరానికి అతన్ని ఎత్తిపోయి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష TV5 బ్యూరో రమేష్, ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, టీవీ రిపోర్ట్ మారేడు రాజా, రాముడు, TV5 సత్యనారాయణ ఆంధ్రజ్యోతి, సూర్య నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్ట్ రమేష్, TV5 మూర్తి, వెంకటకృష్ణ ఏబిఎన్, ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. కడాన అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారు. ఇది భయంకరమైనటువంటి విషయాలు. ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా మంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే, ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాని ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలా మంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా రౌడీ షీట్లు పెట్టడం, వీళ్ళపైన సైబర్ నేర షీట్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇంకా అధ్యక్ష చాలా మంది ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేయడం. చీరాలలో కిరణ్ అనే యువకుడు
మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేస్తారు. రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు, ఆయన అడిగింది ఏంటి, ఇసుక దొంగతనంగా తీసుకుపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టపోయి ఆయన్ని శిరోమండనం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మార్గదర్శ గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు. మూట నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఓం ప్రకాష్ పుంగనూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అనంతపురం ఒక దళిత మహిళ స్నేహలత, పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి, ఆ అమ్మాయిని అయితే ట్రాక్టర్ వేసి తొక్కిచ్చేసే పరిస్థితికి వచ్చారు. నాగమ్మ పులివెందల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా దిశ కడాన దిశ ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నా. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా తీసుకుపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూర దిశ మొన్నే మనం చూసాం. ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు.